ఈరోజు మనం గోవా కవర్ చేస్తున్నాం అనమాట. గోవాలో ఏంటంటే సౌత్ గోవా కంప్లీట్ టూర్ చేస్తున్నాం. గోవా మెయిన్గా 2 అనమాట. నార్త్ గోవా ఒకటి, సౌత్ గోవా ఒకటి. నార్త్ గోవా ఎవరు వెళ్దామంటే పబ్ కల్చర్ ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బాగా చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు నార్త్ వెళ్ళండి. అలాగే కాదు, ప్రైవేట్గా ఫ్యామిలీతో పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి, బీచెస్లో తక్కువ మంది క్రౌడ్ ఉండాలనుకుంటే, మంచి అందమైన బీచెస్ చూడాలనుకుంటే సౌత్ గోవా అనమాట. కానీ పబ్ కల్చర్ ఇక్కడ అసలు ఉండదు, మొత్తం సాఫ్ట్ అనమాట. ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక పబ్ కల్చర్ ఇక్కడ అవ్వదు. సరే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నాం. బటర్ఫ్లై బీచ్ ఏంటంటే మనం కొంచెం ట్రక్ చేయాలన్నమాట. ట్రక్కింగ్ 1 కిలోమీటర్. కానీ ఎంత ట్రక్కింగ్ చేసినా ట్రస్ట్ మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అవుతుంది ఇది. నేను చూసినట్లు ఇండియాలో వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. నాకు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. వాటర్ అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. సో అందుకని ప్రైవేట్ ఏరియా ఉంటుంది లోపలంతా. దానివల్ల మనం బైక్స్ ఎలా ఉండదు అనమాట, బైక్స్ అండ్ కార్స్. ఒకవేళ మీరు బైక్ వేసుకెళ్తే లోపలికి ఎలా ఇస్తారు, బైక్ వేసుకుని వెళ్ళొచ్చు, కానీ 100 రూపీస్ కట్టాలి. అదే కార్ అయితే అసలు ఎలా ఉండదు. అక్కడ జీప్ సఫారీస్ ఉంటాయి. ఆ సఫారీస్ మీదే ఒక్కొక్కరికి 200 ఎంతో తీసుకుంటారు. ఆ సఫారీ అక్కడ ఎక్కేసి మనం ఇక్కడికి రావాలన్నమాట. మేమైతే బైక్ రెంట్లు తీసుకున్నాం. అక్కడ రోజుకి 400 ఎంతో పడింది అనమాట ఛార్జ్. గోవా అంతే ఇంక దాని మీదే తిరిగేలాగా. మీరు ముందు వీడియోస్లో చూసుంటే దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అవన్నీని. నెక్స్ట్ ఏంటంటే జీప్ సఫారీ కూడా ఒక సర్టెన్ లిమిట్ దగ్గర ఆపేస్తుంది. అక్కడ నుంచి మనం ట్రక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదేంటంటే ఇప్పుడు మనం బటర్ఫ్లై బీచ్ నుంచి పల్లెలం బీచ్కి వెళ్తున్నాము. రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. మాకు వర్షం పడినందుకు కొంచెం స్లిప్పరీ కూడా అనిపించింది, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ నుంచి బైక్స్ అండ్ కార్స్ వెళ్ళిపోతున్నాం కదా. నెక్స్ట్ పల్లోలం బీచ్ అనమాట. మేము రైన్ కూడా ఎక్కువ ఉన్నందుకు పల్లోలం బీచ్ కూడా వేవ్స్ బాగా ఎక్కువ వచ్చినందుకు ఫ్లాగ్ అయితే పెట్టారనమాట. ఇది రెడ్ జోన్ అంటే ఆ లిమిట్ దాటి అయితే వెళ్ళొద్దని. ఇదే ఆ ఫ్లాగ్. అంటే వేవ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయి. సౌత్ గోవా మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి బీచెస్ అన్నీ. అంటే క్రౌడ్ కొంచెం తక్కువ అండ్ బీచెస్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. వాటర్ బాగుంటుంది అక్కడ నార్త్ గోవాతో పోలిస్తే. నెక్స్ట్ నార్త్ గోవా వీడియోస్ కూడా వస్తాయి, స్టే ట్యూన్. ఇక్కడైతే పల్లోలం బీచ్ వ్యూ ఒకసారి చూసేయండి. నెక్స్ట్ పల్లెలం బీచ్ తర్వాత కోలాగోవా బీచ్ రిసార్ట్ అనమాట. మేము స్టే కూడా ఇక్కడే ఉన్నాం. ఈ బీచ్ రిసార్ట్ అంటే చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళకి అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ తెలుగే మ్యాక్స్ పీపుల్ అందరూ తెలుగు వాళ్ళే వస్తారు. మన సెలబ్రిటీస్ కూడా చాలామంది వెళ్ళారు. బీచ్ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కంప్లీట్గా కావాలంటే నేను ఒక సెపరేట్గా దీని గురించి ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. చాలా డీటెయిల్గా అయితే చేశాను. మీకు నచ్చితే విజిట్ చేయండి. మాకైతే 25,000 ఎంతో పడింది పర్ డే కోలాగోవా బీచ్ రిసార్ట్. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మేము మీడియంది 25,000 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ బీచ్ తర్వాత ఈ బీచ్ కబోదిరామ బీచ్ అనమాట. ఇది కూడా బెస్ట్ బీచ్, కానీ నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఈ 4 బీచెస్ అయితే మీరు గోవా వెళ్ళినప్పుడు మిస్ కాకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.